అందరికీ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత రాజ్యాంగం. ప్రపంచ మేధావి, నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులారా, అభిమానులారా, దేవుడిగా కొలుసుకునే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులారా, మరొకసారి 135వ జయంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు ఏప్రిల్ అంటేనే ఒక పండగ వాతావరణం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పండగ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నెలాఖరు దాకా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే కేవలం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పండగ. మరి అలాంటి మహానుభావుడు ఏప్రిల్లో పుట్టడం, ఏప్రిల్లో మనం ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించడం చాలా ఆనందంగా ఉన్నది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మాత్రమే. ఈరోజు స్వేచ్ఛ, సమానత్వ హక్కులు పొందుతున్నామంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులు. ఈరోజు ఓటు హక్కు వినియోగించుకుంటున్నామంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు. ఈరోజు స్త్రీ సమానత్వంగా హక్కులు పొందుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కు. ఇంటికి పరిమితం అవ్వకుండా రాజకీయాల్లో, ఉద్యోగాల్లో మన సమానత్వం పొందుతున్నారంటే అది ఏ దేవుళ్ళు దేవతలు కాదు, కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు. స్త్రీలకి హక్కులు స్త్రీలకు మాత్రమే ఎక్కువ పరిమితంగా ఇచ్చిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ దేవుళ్ళు ఏ దేవతలు కాదు, అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే హక్కు ఇచ్చారు. అది తెలుసుకోండి ప్రతి ఒక్క స్త్రీ. మరి ఈరోజు రిజర్వేషను ప్రతి ఒక్కరికి కల్పించిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అనేది కల్పించిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహానుభావులు ఏప్రిల్ 14 జయంతి మరి ఘనంగా మనం నిర్వహించాలి. మరి ఈరోజు మరి ఏ గల్లీ చూసినా, ఏ ఊరు, ఏ ప్రాంతం చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల దగ్గర జయంతి ఘనంగా నిర్వహిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకి, అభిమానులకి నా జైభీములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి యువత, ముఖ్యంగా యువత మార్పు చెందాలి. మరి యువత బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు మరింత ముందుకు తీసుకెళ్ళాలి. మరి అంబేద్కర్ ఆశయాలు మరింత యువత ముందుకు తీసుకెళ్లాలని బాబాసాహెబ్ అంబేద్కర్ యువతని కోరుకుంటున్నాను. మరి యువత ముందడుగు వేసి బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు కల్పించి మనకి తెలియజేయాలి. ఈరోజు ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మనకి ఉన్నామంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులు, రిజర్వేషను. అలాంటి రిజర్వేషన్ మనం కాపాడుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం మనం కాపాడుకుందాం. యువతలారా మేలుకోండి. మన ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించగలం. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ఐక్యతతో ఉంటేనే మనం ముందుకు తీసుకెళ్ళగలం. మనం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే మనం మారుతాం, మనం మారితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ముందుకు తీసుకెళ్తాం. యువతలారా మేలుకోండి. మరి ఈరోజు మనం ఏప్రిల్ 14న చేసుకునే పండుగ బాబాసాహెబ్ అంబేద్కర్ పండుగ. అలాంటిది ఈరోజు ఈ తెల్ల షర్ట్, తెల్ల ప్యాంటు వేస్తున్నామంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులారా, అభిమానులారా, మరింత ముందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం తీసుకెళ్తాం. జై భీమ్, జై అంబేద్కర్. మీ నరేష్ అంబేద్కర్ వారసుడు. జై భీమ్, జై జై భీమ్.